మళ్ళీ వారు అంటే వారిలో అంత ప్రావీణ్యం ఉంది మాట, ఏదైనా చేయగలరు అనేది నేను విన్నాను. ఆల్ ది బెస్ట్ బోలే గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు సంతోషం షేప్ ఆఫ్ ఫిల్మ్ స్టూడియో. సో మీరు మంచి యాక్టర్ కావాలన్నా, మంచి డాన్సర్ కావాలన్నా, ఫైటర్ కావాలన్నా సంతోషం షేప్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. సో ధనలక్ష్మి తలుపు తడితే చిత్రం ఆడియో లాంచ్ సమర్పిస్తున్నారు అంబ్లిక్స్, అలాగే ttime.news.com. సో ఈ రోజు మన కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ వనితా టీవీ, TV9 అండ్ టీవీ, ప్రింట్ పార్ట్నర్ సంతోషం మ్యాగజైన్, అలాగే రేడియో పార్ట్నర్ రేడియో సిటీ 91.1. సో మ్యూజిక్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలవుతుంది. మొదటి శ్లోకం విన్నాం, చాలా అద్భుతంగా ఉంది. సో మరొక శ్లోకం వినాలి అని అనిపించేలా ఉంది. సో నెక్స్ట్ శ్లోకాన్ని లాంచ్ చేయడానికి ఈ రోజు మన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఆర్కే గౌడ్ గారిని వేదిక మీదకి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్. సో ప్లీజ్ సార్, రామ్ సత్యనారాయణ గారు వెల్కమ్ చెప్తారు. అలాగే సత్యం రాజేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బ్రో. బెక్కం వేణుగోపాల్ సార్ని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, వేణుగోపాల్ సార్. అలాగే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తో మనందరికీ బాగా పరిచయం సుధాకర్ ని ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్. సో నెక్స్ట్ శివకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, శివకుమార్ గారు. సో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలవుతున్న ధనలక్ష్మి తలుపు తడితే ఆడియోలోంచి రెండవ శ్లోకం లాంచ్ చేస్తున్నాం. ప్లీజ్. ధనలక్ష్మి తలుపు తడితే శ్లోకం రెండవది లాంచ్. వెల్ సరే అండి, ఆర్కే గౌడ్ గారు మాట్లాడండి. ఈనాటి ధనలక్ష్మి తలుపు తడితే కార్యక్రమం పెళ్లి కొడుకు బాంబే బోలే. ఆయన బాంబే బోలే పేరు కానీ వరంగల్ జిల్లా వాసి, మంచి మ్యూజిక్ డైరెక్టర్. నిన్న మొన్ననే చూశాను నేను, 6TV చాలా బ్రహ్మాండమైన మంచి సాంగ్ చేశాడు. అలాగే ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావాలని రామ సత్యనారాయణకు, అలాగే హీరో ధనరాజ్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కొందరు పెద్దలు చెప్పినట్టే చాలా మంది ఆర్టిస్టులు డబ్బులు సంపాదించి కూడబెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ధనరాజ్ లాంటి ఒక మంచి కమెడియన్ డబ్బులు సంపాదించి నిర్మాతగా రామ సత్యనారాయణ గారితో కలిసి పనిచేస్తూ ఇండస్ట్రీలో కొంత తనతో సహాయం జరగాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ అయ్యాడు. డెఫినెట్ గా దీన్ని ప్రేక్షకులు తప్పకుండా సూపర్ హిట్ చేసి ఇంకా మంచి చిత్రాలు నిర్మించాలి లాగా అతన్ని దీవించాలని కోరుకుంటూ, మా మిత్రులు రామ సత్యనారాయణ గారు కూడా త్వరలోనే గిన్నీస్ రికార్డు కూడా చేయాలని కోరుకుంటూ, డబ్బులు కూడా సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు. హలో, అందరికీ నమస్కారం అండి.
ఈ సినిమా ఇది ఆడియో ఫంక్షన్ లేదు, ధనరాజ్ సంతాన ఒడిగా సన్మాన్ సభలా ఉంది ఇది. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఆడ గురించి మాట్లాడుతున్నారు. చాలా కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నిజంగా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 250 సినిమాలు ఫినిష్ చేసిన, 300 ఇంకొక 15 మూవీస్ అయితే అయిపోతాయి. ఇన్ని చేసా కూడా ఒక సినిమా చేయడానికి అంటే ప్రొడ్యూస్ చేయడం పక్కన పెడితే ఏదైనా సినిమా మంచి క్యారెక్టర్ పైన వన్ ఆఫ్ ది హీరో తక్కువ అంటే వదిలే భయ అని ఫీలింగ్ ఉంటుంది సీరియస్లీ. అలాంటిది ఆర్టిస్ట్ గా చాలా షార్ట్ టైంలో వాడి ఒక షో జబర్దస్త్ అనే కామెడీ షో చేస్తూ 24 hours స్కిట్స్ గురించి మైండ్ కాన్సన్ట్రేట్ చేస్తూ వాడు సినిమాలు చేస్తూ పైగా ఇలాగ మల్టీ టాస్క్ ఉన్నారు కదా, సో మచ్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాడు. 24 hours కూడా ఏం చేస్తున్నారా అరే అక్కడ అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగా అన్ని పనులు చేస్తూ కూడా ఈరోజు ఇంత మందిని పిలిపించి ధనరాజ్ కోసం వచ్చారు. ఇది ఆల్ ది బెస్ట్ ధనరాజ్. అక్కడ కూడా అదే మేనేజ్ చేస్తాడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఎవరి పిల్లలు నెక్స్ట్ లిస్ట్ ఎలా ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో, ఎన్ని సినిమాలు 1 year 2 years ఆగిపోయిన తర్వాత సూపర్ హిట్లు అయ్యా కూడా తెలుసు. బట్ వీడు ఆల్రెడీ చేసిన సినిమా ఒక సినిమా రిలీజ్ చేసి అనుకున్న టైం ప్రకారం ఇంత గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ చేసి ఇలాగే సినిమా హిట్ అవ్వాలని, ధనలక్ష్మి నీ తలుపు తట్టాలని. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. 100% సినిమా హిట్ అవుతుందండి. వీడి కోసం వీడి పడ్డ కష్టం అలాంటిది. ఏ రోజు కూడా ఖాళీ ఉంటాడు, పడుకునైతే కళ్ళగండి అలాగా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ రామ్ సత్యనారాయణ గారు ఇంకొక 10 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ చేరుకోవాలండి. ఒక పెద్ద గొప్ప సినిమా, ఒక బిగ్గెస్ట్ హీరో తోటి ఒక 100 కోట్ల సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో వేణుగోపాల్ గారు. వన్ మోర్ థింగ్, సారీ ధనరాజ్ గురించి మర్చిపోయి ఇతరులకు చెప్పడం మర్చిపోయాను. మనోజ్ ఆల్ ది బెస్ట్. కూర్చో నిలబడి. ఏమండి చంద్రిక గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసేలేదు నాకు తెలియదు నాకు, బట్ ఎక్కువసేపు మాడితే ప్రదీప్ కోపం వస్తుంది, ఎందుకంటే నా పని ఆడి చేస్తాడు. ఆల్ ది బెస్ట్ వన్ సెకండ్ ఎంటైర్ టీమ్, యాక్టర్స్ యాక్ట్ చేసిన విజయ్ కానీ మిగతా వాళ్ళందరికీ. మనోజ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్, బై. థ్యాంక్ యూ బ్రో వేణుగోపాల్ గారు సార్. నమస్కారం అందరికీ, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ. ఈ కథ గురించి నాకు తెలుసు. అంటే ఈ కథ ఒకసారి అచ్యుత్ నాకు స్క్రిప్ట్ చెప్పాడు, చాలా బాగుంది, చేద్దాం అనుకున్న టైం కుదరలే. బట్ చాలా రోజుల నుంచి ధనరాజ్ ఆ కథని సపోర్ట్ చేస్తూ ఎలాగైనా సినిమా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేసిన రామ సత్యనారాయణ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది న్యూ కాన్సెప్ట్, థ్రిల్లర్ స్టైల్ ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా సక్సెస్ కావాలని, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, నటీనటులందరికీ, టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివకుమార్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి యొక్క సినిమా నిర్మాత రామ్ సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా ధనరాజ్ గారు, బాంబే బోలే, మరి వారందరికీ కూడా ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటివరకు చూపించినటువంటి సాంగ్స్ కానీ చూస్తే తప్పకుండా ఈ టైటిల్లోనే మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఆదరించి అభిమానిస్తారని చెప్పేసి వేడుకుంటూ, మరి ఈ యొక్క నిర్మాత రామ్ సత్యనారాయణ గారికి దాదాపుగా ఇప్పటివరకు 75 సినిమాలు తీయడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా వాటన్నిటికంటే మించి మరి టైటిల్లోనే డబ్బు ఉంది కాబట్టి ధనలక్ష్మి తప్పకుండా తలుపు తడుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుధాకర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ధనలక్ష్మి తలుపు తడితే ఆ పేరులోనే మీకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ధనరాజు ధనలక్ష్మి రెండు కలవడం, తన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా రావడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ బేసికలీ, ఎందుకంటే ఆయన చెప్పిన కథ విని ఇన్స్పైర్ అయ్యి ధనరాజ్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ధనరాజ్ నన్ను చేయడంతో పాటు లైక్ ఇండిపెండెంట్ సినిమా లాగా చాలా మందిని, చాలా యంగ్స్టర్స్, వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్స్ అందరూ నా ఫ్రెండ్సే. సో వాళ్ళందరినీ తీసుకొని అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ గా కూడా రామ్ సత్యనారాయణ గారి సీనియర్స్ ని, ఎన్ఆర్ఐస్ ని, వీళ్ళందరినీ కలుపుకొని ఈ సినిమా ఒక
నిజంగా అంటే ఈ చిన్న సినిమాలు అసలు తెలియట్లేదు, ఎప్పటి నుంచో దీని బజ్ అలా జనరేట్ అవుతూనే ఉంది. అలాగే నాకు ఒక చిన్న స్వార్థం ఉంది ఏంటంటే, బ్రదర్ మీకు కూడా చెప్తున్నాను, ఈ కింద వన్ ఆఫ్ ది ప్రమోషన్స్ లో రైట్ సైడ్ దేస్ అన్ యాప్ కాల్డ్ ఔరాజ్ అని. సో అది మా ఫ్రెండ్ క్రియేట్ చేశాడు అనమాట. అంటే ఆయన గోల్డెన్ కంపాస్ అనే సినిమాకి ఆస్కార్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ టీమ్ లో ఉన్నాడు. సో హీ క్రియేటెడ్ దట్ ఈస్ బేసిక్లీ ఆన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఐ థింక్ ధనరాజ్ దాని గురించి చెప్తాడు. అదేంటంటే ఆండ్రాయిడ్ లో ఔరాజ్ AURAAZ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఎనీ కరెన్సీ నోట్, ఈ సినిమాకి సంబంధించి కరెన్సీ నోట్ మీద మీరు పాయింట్అవుట్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిల్మ్ అనమాట. సో అది ఇండస్ట్రీగా ఒక కొత్త టెక్నాలజీ, హాలీవుడ్ టెక్నాలజీ, అది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అండ్ ధనరాజ్ దాన్ని వెంటనే చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుని అది నేను నా సినిమా కావాలని పెట్టుకున్నాడు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆబ్వియస్లీ అంటే తలుపు ఆల్రెడీ తట్టేసినట్టుంది, జస్ట్ లెక్కలు వేసుకోవడం అనుకుంటున్నాను. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ప్రొడ్యూసర్ గా కూడా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ అండ్ థ్యాంక్ యూ ఆర్కే సార్, థ్యాంక్ యూ శివకుమార్ గారు అండ్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. సో నెక్స్ట్ తర్వాత శ్లోకం లాంచ్ చేయడానికి నిజంగా ఒక్క విషయం చెప్పాలి, ఈ లాంచ్ చేయడానికి గెస్ట్ని పిలవడానికి ముందు మనకి పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా, ఎంతమంది సపోర్ట్ ఉన్నా, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఏ పని జరగదు. నిజంగా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు. సో అది ధనరాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో నిజంగా ప్రూవ్ అయింది. సో ఇక్కడ ఈ రోజు ఇంతమంది వచ్చారంటే అది ఫ్రెండ్షిప్ వాల్యూతో వీళ్ళందరూ రావడం కూడా జరిగింది. సూపర్, హ్యాట్స్ అప్ టు ఎవ్రీవన్. వెల్, మరి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ తాగుబోతు రమేష్ గారు. సో ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రమేష్ గారు, అలాగే చంద్ర గారు. సో తాగుబోతు రమేష్ గారిని వేదిక మీద పిలుస్తున్నా నెక్స్ట్ శ్లోకం లాంచ్ చేయడానికి. సో ప్రొడ్యూసర్ గారు వెల్కమ్ చెప్తారు. అలాగే చంద్ర గారిని, వేణు గారిని, రమేష్ గారు ప్లీజ్, సంతోష్ గారిని, సంతోష్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాస్. ఈ బొక్కేలు ఇవ్వడం కూడా చాలా వెరైటీగా ఉందండి, ఎవరు బొక్కే వాళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారు. సో సంతోష్ గారు అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ధనరాజ్ గారు డెఫినెట్ గా ఉండాలి. ఓకే అండి, నేను సినిమా గురించి మా హీరోస్ హీరోయిన్స్ ఇంకొంచెం సర్ప్రైజ్ CD లాంచ్ ఇదంతా ఉంది, అప్పుడు నేను మాట్లాడతాను సినిమా గురించి. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. ధనరాజు తాడేపల్లిగూడెం నుంచి డబ్బులు 100 రూపాయలు జేబులో పెట్టుకుని తీసుకొచ్చిన ధనరాజు ఈరోజు సినిమా తీశాడు అంటే దానికి కారణం వేణు కాదండి. వేణు అయితే కాదు, నువ్వు చెప్పట్ల ఆపు. సరే, ఫస్ట్ ఇక్కడున్న ఈ ముగ్గురు సినిమాల ద్వారా టీవీల ద్వారా అందరికి తెలిసిపోయారు. మీకు తెలియాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, మా ఫ్రెండ్. అసలు ఈ ఫ్రెండ్షిప్ కి వెంకీ అని ఇంకొక కారణం, పోట్రియా వెంకీ. తను చిన్న పని ఉండడం వల్ల రాలేదు, తను మెసేజ్ చేశాడు. కానీ మా 5గురు ఫ్రెండ్షిప్ గురించి ఏదో గొప్పలు చెప్పుకోవడం కోసం నేను మైక్ తీసుకోలేదండి. ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిందే సంతోష్. సంతోష్ అండి వీధి అనే ఒక సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు. తర్వాత సోప్గాడ్ అనే సినిమాలో మా విజయ్ సాయితో కలిసి చేశాడు. వాడి దగ్గర నేను ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను ఒకసారి, అన్ని 10 రూపాయల నోట్లు అనమాట. వాడు ఫైనాన్స్ ఇస్తుండేవాడు నాకు, వితౌట్ వడ్డీకి ఫైనాన్స్ ఇచ్చాడు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలతో నేను చాలా కాలం బతికాను. అంటే ఆ రోజు నాకు ఫుడ్ పెట్టినవాడు ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ సంతోషాన్ని నేను చెప్పుకోవడానికి చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దెన్ రమేష్ నేను జగడం సినిమాతో స్టార్ట్ అయింది మా లైఫ్. వాడి దగ్గర 50 రూపాయలు 75 రూపాయలు ఉండే. వాడు కాన్ఫిడెంట్ ఏంటంటే యాక్టర్ కాకపోతే నేను కార్ డ్రైవింగ్ కూడా చేస్తాను, నాకు లైసెన్స్ ఉందని వాడు కాన్ఫిడెంట్. గాడ్ స్క్రీన్ ప్లేని ఎక్కువ నమ్ముతూ ఉంటాడు. ఎస్, అయితే ఒకరోజు మా మొన్న అంటున్నానండి. అయితే ఒకసారి మా ఇంట్లో చిన్న గ్యాస్ స్టవ్, అప్పుడు 75 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. నాకు భోజనం చేయాలంటే గ్యాస్ నింపాలి, ఎలా అని ఆలోచిస్తే వాడి దగ్గర ఉన్నదే 75 రూపాయలు. నా కోసం వచ్చి 50 రూపాయలు గ్యాస్ నింపించి వెళ్ళాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. దెన్ చంద్ర గురించి చెప్పాలి. చంద్ర ఇక్కడ అందరికన్నా ముందు ఫస్ట్ ఫ్రెండ్ నాకే అనమాట. నేను ఒక ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు మా మాస్టర్ గారు చంద్రాని ఆ ఇన్స్టిట్యూట్ లో ఎలాగైనా జాయిన్ చేయించాలని నా డాన్స్ లో నా యాక్టింగ్ చూపించేవాడు. అలా మోసపోయి ఆ ఇన్స్టిట్యూట్ లోకి నేను మంచి యాక్టర్ అని జాయిన్ అయ్యాను.
చంద్ర నా ఫస్ట్ ఫ్రెండ్ అండి. ఇద్దరం కలిసి ఒకటే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాం సత్యం యాబీ గారి ద్వారా. ఆ యాక్టింగ్ ఈ రోజు మమ్మల్ని ఇలా బతికిస్తుంది. మా గురువు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డాన్స్ మాస్టర్ విజయ్ గారు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఏ డబ్బులు తీసుకోకుండా నన్ను ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించుకున్నారు. ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలా చంద్ర మేము అందరం కలిసి ఒకటే మణికొండలో ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే వేణు వేణు గురించి చెప్పాలంటే ఎస్ వేణు గురించి చెప్పాలండి. ఫ్రెండ్షిప్ కి చాలా మంది ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు. ఆ ఎంత వాల్యూ ఇస్తారో ఎంత వాల్యూ ఎవరో నాకు తెలియదు, కానీ నాకు దొరికిన ఫ్రెండ్స్ లో ఫ్రెండ్షిప్ వాల్యూకి వెలకట్టలేని నాకు గొప్ప ఫ్రెండ్ వేణు అండి. నన్ను ఎన్నోసార్లు ఆర్థికంగాను మనోధైర్యంగా నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు యాక్టింగ్ లో నేను ఎవరున్నా సరే చేసేస్తాను, ఎంత కాన్ఫిడెంట్ గా చేసేస్తాను అని ఒక నమ్మకం ఉంటుంది. నేను వేణు కన్నా బాగా చేయలేనేమో యాక్టింగ్ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. నాకెవరన్నా పోటీ ఉన్నారని నేను అనుకునేది ఒక వేణువే. మేమందరూ దేవుడి దేవాలు అందరూ మణికొండలో సెట్ అయిపోయాం. అందరూ పక్కన ఇల్లులు. పెళ్ళయింది కాబట్టి రమేష్ కూడా వచ్చేస్తాడు మణికొండ. ఎలాగో తెలిసిపోద్ది వాడికి, ఇప్పుడే స్టార్ట్ అయిందిగా ఉంటుంది. నాకు కూడా పెళ్లి చేసుకున్నప్పుడు ఏం తెలియలే, ఇప్పుడు తెలిసింది. అదండి మా ఫ్రెండ్స్. వీళ్ళందరి చేత శ్లోకం రిలీజ్ చేయించాలని నాకు ఫస్ట్ నుంచి అనిపించింది. వీళ్ళందరి చేత శ్లోకాన్ని లాంచ్ చేయవలసిన కోరుకున్నాం. మీరు అందరూ ఒక్కసారి ఈ శ్లోకం లాంచ్ చేస్తే సంతోష్ వీళ్ళందరూ మాట్లాడతారు. మా ధనరాజ్ ఫ్రెండ్స్ కి బాగా వాల్యూ ఇస్తారండి. ఎంత వాల్యూ ఇస్తారంటే బేసికల్ గా మేము ఆడియో ఫంక్షన్కి వెళ్తే వేరే వాళ్ళు ఏదైనా ఆడియో లాంచ్ సాంగ్ రిలీజ్ చేస్తే చూస్తూ కూర్చునే వాళ్ళం. మాతోటే రిలీజ్ చేస్తారంటే అది ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. ఓకే సాంగ్ లాంచ్, స్లోగన్ లాంచ్.